హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ప్రకటనపై బొప్పరాజు కీలక ప్రెస్ మీట్ అండి. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆలస్యం బొప్పరాజు సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఇంటీరియం రిలీఫ్ ఆలస్యం ఒకటి. ఈ ఆలస్యం వెనుక ఉన్నటువంటి అసలైన కారణాల గురించి ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఉద్యోగుల వేతనపై సమీక్షలేవీ లేవు. బొప్పరాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో సమీక్షలు నిర్వహించి మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ ఉద్యోగుల సమస్యలు, వేతనపై ఎటువంటి సమీక్షలు జరపటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్పుతో ఉద్యోగుల సమస్యలు తీరుతాయని ఆశించినప్పటికీ ఏడాది పూర్తయినా కూడా ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదని అయితే ఆయన పేర్కొన్నారు. 12వ పీఆర్సీపై ప్రశ్నలు. బొప్పరాజు మాట్లాడుతూ 12వ పీఆర్సీకి చైర్మన్‌ను నియమించటం లేదు. పీఆర్సీ అడుగుతారనే ఆ నియామకాన్ని అయితే తాత్సారం చేస్తున్నారు అని తెలిపారు. ఉద్యోగుల వేతనాల పెంపు, ఇతర ప్రయోజనాల కోసం ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోందన్నారు. చలో విజయవాడ ఉద్యమ విస్మరణ 2022 ఫిబ్రవరి 3న జరిగిన చలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు మళ్లీ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని బొప్పరాజు తెలిపారు. ఏపీ ఐకాస ఆవిర్భావ దినోత్సవం సమావేశం. ఏపీ ఐకాస అమరావతి 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, పెండింగ్ బకాయిలపై స్పష్టత. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రసూతి సెలవుల పెంపు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 2 ఏళ్లకు పెంచాలని సూచించారు. ఆర్థిక భద్రత. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకొని వారి ఆరోగ్య భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే అమలు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఇంటీరియం రిలీఫ్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యత్తు ఉద్యమాలు. ఐకాస సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తే మళ్లీ ఉద్యమించాల్సి వస్తుంది అని హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ శాస్త్రి మాట్లాడుతూ మా సమస్యలు మగవేదనగా మారాయి. ప్రభుత్వ సహాయం లేకుంటే ఎలా జీవించగలం అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంఘాలు మరింత తీవ్రంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉండబోతోంది.